ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2023లో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 18న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే శివుని రెండో కుమారుడైన కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి అంటారు. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు పండితులు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వారా ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కారణంగా ధనుస్సు రాశి వారు డిసెంబర్ 18 తర్వాత 4 శుభవార్తలు వినబోతున్నారు. ధనుస్సు రాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతోంది. అయితే ఆ సమస్య ఏంటి? ధనుస్సు రాశి వారు వినబోయే 4 శుభవార్తల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ధనుస్సు రాశి వారు క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం కష్టం, దాదాపుగా అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమే అవుతాయి. వైఫల్యం చెందిన 10% భారీ నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అల్పులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. ధనుస్సు రాశి వారికి తలపోటు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నూతన సంస్థలు స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పై అధికారంలో ఉన్నవారు వీరి ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కృషితో మహోన్నతమైన ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశ్యాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తుంచుకోవాలి. విద్యపరంగా ధనుస్సు రాశి వారికి అనుకున్న ఫలితాలు వచ్చే సమయం ఇదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. డిసెంబర్ 18 తర్వాత ధనుస్సు రాశి వారికి వీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిరుద్యోగంతో బాధపడుతున్న ధనుస్సు రాశి యువతీ యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనది. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలో భాగస్వాములకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. భాగస్వాములందరూ కూడా ఒక్క మాటపై ఉంటూ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అనేది ధనుస్సు రాశి వారిపైన అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో
అనుకూల ఫలితాలను చూపడమే కాకుండా ఆర్థికంగా కూడా ధనుసు రాశి వారు లాభాలను పొందుతారు. ఈ సమయంలో ధనుసు రాశి వారికి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. చేస్తున్న ప్రతి పని కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే ధనుసు రాశి వారికి కోపం ఎక్కువగా వస్తుంది. చేస్తున్న పనిని ఉద్రేకంతో కోపంతో చేయటం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. అయితే చేస్తున్న పనిలో ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా చేస్తున్న పనిలో ఎదుగుదల కోరుకునే ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అధికమవుతుంది. ఈ సమయంలో ఉద్యోగాల్లో నూతన సంస్థలు ప్రారంభించడానికి, ఆ సంస్థ యొక్క అభివృద్ధికి అమితమైన కృషి చేస్తారు. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగులు చేసే చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీ తోటి ఉద్యోగుల కారణంగా మీకు పనిలో ఒత్తిడి పెరిగే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయపూర్వకంగా ఎదుగుదల కోరుకునే ధనుసు రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. ధనుసు రాశి ఉద్యోగస్తుల యొక్క ఆదాయంలో డిసెంబర్ 18 వచ్చేసరికి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే పని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. నిబద్ధతతో, ఏకాగ్రతతో ఇచ్చిన వర్క్ను సకాలంలో పూర్తి చేసిన కారణంగా మీకు మీ పై అధికారుల మెప్పు లభిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న ధనుసు రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుంచి ఆఫర్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహపరంగా ధనుసు రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన ధనుసు రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ధనుసు రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతున్నారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ధనుసు రాశి వారు మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో చేయటం ద్వారా అనుకూల ఫలితాలను పొందుతారు. గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ధనుసు రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహన కొనుగోలు చేయటం కోసం ఎదురు చూస్తున్న ధనుసు రాశి వారు ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే అవకాశం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలం గడుపుతారు. సంతోషంగా విహారయాత్రలకు వెళతారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. ఈ సమయంలో ధనుసు రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలో కూడా చేదోడు బాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాల కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క స్థిరచరాస్తులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి కారణంగా తీవ్రమైన తలపోటు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. ధనుసు రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ధనుసు రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కారణంగా ధనుసు రాశి వారు డిసెంబర్ 18 తర్వాత వినబోతున్న 4 శుభవార్తలేంటి, అదేవిధంగా ధనుసు రాశి వారికి ఎదురయ్యే సమస్య గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.